హలో అండి. అందరికి నమస్కారం. వైఎస్ షర్మిల గారికి కర్ణాటక నుంచి రాజ్యసభ సీట్ వస్తుందని అందరూ అనుకున్నప్పుడు, చివరి నిమిషంలో ఏమైంది? ఇది కేవలం ఒక రాజ్యసభ సీట్ కథ కాదు. ఒక మహిళ తన రాజకీయ గుర్తింపు కోసం చేసిన దీర్ఘకాలిక పోరాట కథ. ఇది ఒక చెల్లెలు రాజకీయ భవిష్యత్ కథ. ఇది ఒక కుటుంబ కథ, ఒక వారసత్వ, ఒక రాజకీయ సామ్రాజ్య కథ. వైఎస్ఆర్ గారు మరణించిన తర్వాత అన్నయ్య గారికి పార్టీ దక్కింది, అధికారం వచ్చింది, క్యాడర్ వచ్చింది. కానీ షర్మిల గారికి పాదయాత్ర, పోరాటం, త్యాగం మాత్రమే కలిసాయి. కానీ రాజకీయంగా మాత్రం శక్తి రాలేదు. తెలంగాణలో పార్టీ పెట్టి ఆ తర్వాత కాంగ్రెస్‌లో విలీనం చేసేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌ను భుజాలపై కూడా మోస్తున్నారు. వైసీపీపై తీవ్రంగా పోరాడారు. కానీ ఫలితం ఇంకా ఒక అధికార పదవి కోసం చూడాల్సిన పరిస్థితి. అందుకే ఈ రాజ్యసభ సీట్ షర్మిల గారికి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే రాజ్యసభ సీట్ కేవలం పదవి కాదు. జాతీయ స్థాయిలో గుర్తింపు, ఢిల్లీ రాజకీయాల్లో స్థానం, భవిష్యత్తు నాయకత్వానికి బలమైన వేదిక. అయితే ఈ అవకాశం ఎందుకు చేజారిపోయింది? కాంగ్రెస్ హైకమాండ్ చివరి నిమిషంలో అభిప్రాయం మార్చుకుందా? లేక కర్ణాటక నుంచి ఎవరైనా నేతలు అభ్యంతరం చెప్పించేలాగా ప్రయత్నించారా? ఎందుకంటే కర్ణాటకలో చాలా మంది స్థానిక నాయకులు తమకే అవకాశం ఇవ్వాలని ఒత్తిడి చేసినట్టు వార్తలొచ్చాయి. బయట రాష్ట్రం నాయకురాలికి ఎందుకు ఇవ్వాలి అనే ప్రశ్న కూడా వినిపించింది. షర్మిల గారికి రాజ్యసభ వస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త శక్తి ఏర్పడేదా? ఇప్పటికే వైసీపీపై తీవ్రంగా వ్యతిరేకంగా దూకుడుగా మాట్లాడుతున్న నాయకురాలు షర్మిల గారు మాత్రమే. రాజ్యసభ సభ్యత్వం వస్తే జాతీయ మీడియా దృష్టి పెరుగుతుంది. కాంగ్రెస్‌లో ప్రాధాన్యం పెరుగుతుంది. ఢిల్లీలో నేరుగా హైకమాండ్‌తో సంబంధాలు బలపడతాయి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు మారిపోయేవా? డీకే శివకుమార్ గారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార వేడుకకు షర్మిల గారు అక్కడ కనిపించకపోవడం కూడా చర్చకు దారితీసింది. ఆహ్వానం రాలేదా? లేకపోతే వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారా? లేక రాజ్యసభ అంశంపై అసంతృప్తిగా ఉన్నారా? దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కానీ రాజకీయాల్లో మౌనం కూడా కొన్నిసార్లు సందేహమే. షర్మిల గారు తన కుటుంబ ఆస్తుల అంశంపై కూడా చాలా కాలంగా పోరాడుతున్నారు. ఆస్తుల వివాదం, రాజకీయ భవిష్యత్తు, కుటుంబ సంబంధాలు ఇవన్నీ కలిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అందుకే కొందరు షర్మిల గారికి రాజకీయంగా, ఆర్థికంగా పూర్తి స్వేచ్ఛ లభించి ఉంటే ఈరోజు ఆమె స్థాయి వేరేలా ఉండేది. అసలు షర్మిల గారు ఇంకా కాంగ్రెస్‌లో కొనసాగుతారా? లేక భవిష్యత్తులో సొంత రాజకీయ దారి ఎంచుకుంటారా? ఎందుకంటే ఆమెకు వైఎస్ఆర్ పేరుంది. ప్రజల్లో గుర్తింపు ఉంది. ఆకర్షించే ప్రసంగం కూడా ఉంది. పోరాట స్వభావం ఉంది. సొంత క్యాడర్ నిర్మించగలిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మూడో శక్తిగా ఎదగగలదా? మొత్తానికి రాజ్యసభ సీట్ రాకపోవడం షర్మిల గారి రాజకీయ ప్రయాణానికి ముగింపు కాదు. అది మరో మలుపు మాత్రమే. కానీ ఈ మలుపు వెనక అసలు కథ ఏమిటి? కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల, కర్ణాటక అన్నగారి లాబియింగ్ ప్రభావమా? లేక షర్మిల గారి టైం ఇంకా రాలేదా? థాంక్ యూ అండి. జై హింద్.